దేశ రాజకీయాల్లో అత్యంత విలువలతో నడుచుకున్న నేత అటల్ బిహారీ వాజ్పేయి అని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. అధికారంలో ఉన్నంతకాలం దేశ ప్రయోజనాలు, పురోగాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వాజ్పేయి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో పాల్గొన్నారు. వాజ్పేయి ఆలోచనలను ప్రధాని మోదీ ముందుకు తీసుకెళ్తున్నారన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుందని చెప్పారు. 1996 में जब उनकी सरकार को विश्वास मत में जाना पड़ा तो उस समय के उनके भाषण में राष्ट्र के प्रति उनके अटूट समर्पण की स्पष्ट झलक देखने को मिली है. उनके भाषण की ये पंक्तियां सदैव अमर रहेंगी कि सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेंगी बिगड़ेंगी, मगर ये देश हमेशा रहना चाहिए. देश के प्रधानमंत्री के रूप में श्रद्धेय अटल जी ने भारत को एक सशक्त, समृद्ध और आत्मनिर्भर राष्ट्र बनने का मार्ग प्रशस्त किया. परमाणु का पोखरण का परीक्षण से लेकर स्वर्णिम चतुर्भुज योजना, ग्राम सड़क योजना से लेकर दूर संचार की क्रांति तक प्रत्येक निर्णय ने भारत को एक नई दिशा देने का काम किया. उन्होंने देश में सबसे पहले एक गठबंधन की सरकार का सफलतापूर्वक कार्यकाल पूरा किया और ये सिद्ध किया कि यदि एक उद्देश्य राष्ट्र की प्रगति और उत्थान का हो, राष्ट्र की सफलता का हो, तो बहुत सारे दल मिलकर भी सरकार चला सकते हैं. आज उन्हीं की प्रेरणा से आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में देश में एनडीए की सरकार भारत को सशक्त, समृद्ध एवं स्वावलंबी बनाने के दिशा में आज अविस्मरणीय कार्य कर रही है. కేవలం ఇది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి సంబంధించిన సభ్యులందరినీ కలపాలని అటల్ జీ ఆ రోజు ఎన్టీ రామారావు గారిని, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎంత మీద భుజం మీద చేయేసి ఏ విధంగా నడిపించి రాష్ట్ర ప్రగతికి ఏ విధంగా కారణమయ్యారు. తర్వాత కాలంలో ప్రస్తుతం నరేంద్ర మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏ విధంగా రాష్ట్రాభివృద్ధి చేస్తున్నారో ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి, ప్రజలందరూ కూడా ఒక స్ఫూర్తి పొందడానికి నాయకుడంటే ఈ విధంగా ఉండాలి, నాయకుడంటే ఈ విధంగా చేయాలి. ఆయన మొత్తం జీవితంలో ఒకటంటే ఒక్క అవినీతి మరక అంటని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అటల్ బిహారీ వాజ్పేయి, రెండోది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని గుర్తుంచుకోవాలి. కనుక ఇటువంటి అద్భుతమైన వ్యక్తుల యొక్క ఆలోచన పదం ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఆ స్ఫూర్తి మనందరం పొందాలి అనే ఒక ఆలోచనతో కూటమి సంబంధించిన నేతలు, మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యొక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరం కలిసి ఈ యొక్క రాష్ట్రాన్ని వికసిత ఆంధ్రప్రదేశ్ చేసి వికసిత భారత్ యొక్క లక్ష్యాన్ని చేర్చడానికి ఈ యొక్క ప్రయాణం కొనసాగిస్తామని తెలియజేస్తూ భారత్ మాతాకి